ఏమిటి నువ్వు అనేది? అది చూస్తే చూలాలయ్యే. కొద్ది రోజులు అచ్చట్లో మొచ్చట్లో మానుకుంటే ఒంటికి మంచిదని పోరు పెట్టి మరీ చెప్పానే. నిన్న చెప్పానో లేదు, ఈ రోజు తిరిగి వచ్చి అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అంటే ఏమిటి అర్థం? ఏమిట్రా బెల్లంగుట్టును రాయలా నుంచున్నావు? ఒక్క రాత్రికి దూరంగా పడుకోలేవాయే, మాసమంతా ఎలా తట్టుకుంటావురా? అది కాదండి. ఏంటి కాదండి గేదండి? ఏమ్మా వాడికైతే బుద్ధి జ్ఞానం లేదు, నీకేమైంది తెలివి? వెంటనే ఒక గంటకి వాకిట్లో పడుకోమనాలి. వాడితో నువ్వు తందనాలు ఆడుంటావు. 12 అయ్యేదాకా వాకిట్లోనే పడుకున్నారండి. బయట మంచుగా ఉందని లోనకు వస్తానన్నారండి. నేను ఇదంతా నిజమేనని నమ్మానండి. చివరికి చూస్తే ఈ మడిసి అమ్మా. ఏవే నీ బుద్ధి చూపించవే. నామే తప్పేలేదయ్యా. రాత్రి అన్నం పెట్టినప్పుడు వద్దు వద్దున్న ఇదే ములక్కాయ పులుసు వేసుకొని పోసేసింది. ములక్కాయ? ఇదిగో నీకేమైనా జ్ఞానం ఉందా? నేనే అని దూరంగా పడుకోమన్నాను, నువ్వేమో ములక్కాయ పులుసేసి పెట్టావు. మంచి చెడు తెలియకుండా ఉండి పెడితే ఎలా? అది వైద్యుడి మాట వినకపోతే అంతే అవుతుంది. ఓహో, ములక్కాయల్లో ఇంత వ్యవహారం ఉందా? సరే 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 సరే. అమ్మా పరాశక్తి, ఈ రోజు రాత్రి ఒక ముచ్చటైన రాత్రిగా జీవించు. ములక్కాయ ఎగురు, ములక్కాయ వేపుడు, ములగాకు, ములగ పువ్వు, ములక్కాడ పులుసు. ఏంటి అంతా ఒకే ములక్కాయలమయంగా ఉంది? 2 రోజులుగా చంటోడు జిర్రం చూస్తున్నాడుగా. ములక్కాయలు ఉండి వాసన చూపిస్తే చంటోడుకు మంచిదని వైద్యుడు చెప్పాడు. అందుకే అన్ని ములక్కాయలతో చేసి పెట్టా. ఇదిగోరా వాసన చూడు. నేను వాడికి వాసన చూపించాను, నువ్వు తిను. ఇదిగోరా వాసన చూడు. వాసన చూడు. ఇంకా నిద్ర పట్టలేదనుకుంటా. ఏం లేదు, ఎప్పుడు పడుకోగా నిద్ర పెట్టేది. ఈ రోజు అదేమిటో ఒక మాదిరిగా ఉంది. ఒక మాదిరి అంటే ఏమిటి? లేదు, కొంచెం ఉక్క పోస్తుంది అంతే. పైట సరిగ్గా వేసి పడుకో. నిద్దట్లో బయట అటు ఇటు జారుతుంది. సరిగ్గా అరేరే. ఏమయ్యా, చంటోడు ఏడుస్తుంటే వినపడ్డలా? లేచి ఆడించకూడదా నువ్వు? నాకు చెప్పకపోతే నువ్వు ఆడించొచ్చుగా. నీ పక్కనే కదయ్యా పడుకున్నాడు, ఆడించు. నేను ఇప్పుడు లేవలేను. ఏ? నేను లేవను అని చెప్తున్నాగా. సరే, అలా పడుకోనేనా ఒక పాట పడచ్చుగా, చంటోడు నిద్రపోతాడు. అయ్యో ఏడ్చినా పర్వాలేదు, ఊరికే లోడలోడ వాగా మాకు మాట్లాడుకో. సరే, నేనైనా ఒక పాట పాడినా? చెప్పయ్యా. ఏదో ఒకటి చెయ్యి. లాలీ లాలీ జో, లాలీ లాలీ జో. ఏంటి నువ్వు పాడే పాట? లాలి పాట. లాలి పాట? ఇది లాలి పాట కాదే, ఇది వేరే విధమైన పాట. అది వాళ్ళ మనసు బట్టి ఉంటుంది. సంటోడు ఏడు పాపేశాడుగా. ఇటువంటి పాటలు నువ్వు పాడొద్దు, మాట్లాడకుండా పడుకో. నర్మూసి పడుకోరా. ఈ టైంలో ఇటువంటి పాటలు కావాలరా నీకు? పాపం సంటోడు, నీకు నచ్చలేదని రాత్రిపూట వాడినెందుకు ఏడిపిస్తావయ్యా? పాడనా? సరే పాడు చావు. అన్నీ తప్పులే, ఇంకోసారి రాయరా. దయచేసి మమ్మల్ని క్షమించండి సార్. ఇంకెప్పుడు చెయ్యం, ఏదో తెలియక చేసాం. కావాలంటే ఇంకొకసారి పంచాయతీ పెట్టండి. ప్రమిళ్ళ తప్పు చేసిందని అందరం చెప్తాం. అదంతా ఏం వద్దు, ఇకనైనా మీరు బుద్ధిగా ఉంటే అదే చాలు. కళ్ళు తుడుచుకుని వెళ్ళి కూర్చోండి. ఏం సార్, నేను మధ్యాహ్నం మీ ఇంటికి భోజనానికి రానా? నోరు మూసుకొని పోయి కూర్చో. సరే సార్. బాబు, ఇంటికి వెళ్ళండి అత్తే, ఇంకాసేపట్లో బెల్.
ఏంటత్తయ్య ఇదంతా? మీ మొదటి భార్య బట్టలు నగలు ఇందులో ఉన్నాయి. సరిగా ఉంది లేని చూసుకోండి. ఇవన్నీ కావాలని నేను అడిగానా? మీరు అడగలేదని మేము మా దగ్గర దాచిపెట్టుకోగలమా? రెండో భార్యగా నా చిన్న కూతురే వస్తుందని నమ్మకంతో ఇన్నాళ్ళు పెట్టుకున్నాం. ఇప్పుడంతా మారిపోయిందిగా. ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకు అత్తయ్య? ఈ పెళ్లి అసలు ఎలా జరిగిందో తెలుసా మీకు? ఏ పరిస్థితుల్లో జరిగితే ఇక మనం ఆ విషయం మాట్లాడ లాభం లేదు. ఏనాడైనా ఒకరోజు ఆ చంటాన్ని చూడాలని ఆశతో మీ ఇంటికి మేము వస్తే దయచేసి మీ ఆవిడతో చెప్పి ఆ చంటాన్ని ఒకసారి చూపించమనండి. ఊరికి ఏదేదో మాట్లాడతారేంటి? ఇవి తీసుకెళ్లి శాంతి పెళ్లికి దాచిపెట్టండి. నగా నట్రా మాకెందుకులేండి. దయచేసి నా మనవని మాత్రం నా చేతికి ఇవ్వండి. నేను తీసుకెళ్లి పెంచుకుంటాను. మరో ఉద్దేశంతో నేను చెప్తున్నాను అనుకోకండి. వచ్చిన కొత్తలో సవితల్లందరూ పిల్లల్ని ఎంతో ప్రేమగానే చూసుకుంటారు. కానీ రేపు వాళ్ళకు మనసు కలిగితే ఈ బిడ్డని ఎన్ని బాధలు పెడతారనేది కాస్త ఆలోచించండి. ఆ విధంగా ఏమీ జరగదు. మీరు బయలుదేరండి. నగా నట్రా సరిగ్గా చూసుకోండి. మీ నిజాయితీ మీద నాకు నమ్మకం ఉంది. మీరు బయలుదేరండి. ఏదో ఆ రోజు వైద్యుడు చెల్లిన దగ్గర నుంచి కొంచెం జాగ్రత్తగా ఉన్నాడనుకో. లేదంటే రాత్రి మొత్తం తెల్లారేదాకా జాతర ఆడతాడనుకో. నీకు జాతరగా ఉందంటున్నావు, నాకు ఆ జాతర ఎప్పుడు ఆనుంది. అదేంటమ్మా అలాగంటావు? ఇప్పుడే కదా కొత్తగా పెళ్ళయింది. ఏదో ఆయనకి వ్రతమట 3 మాసాల దాకా ముట్టుకోకూడదన్నారు. ఆరు దేవుడా, అందుకమ్మా రాత్రిపూట కన్నీళ్ళుకొని పడుకుంటున్నావు. నా తల్లే నువ్వే. మాస్టర్ నీకు ఇచ్చిరమ్మన్నారు. ఏముందిరా దీంట్లో? ఏదో నగ నట్రా ఉందని చెప్పారు. నగలా చూద్దాం. నీ కూతురు ఎలా ఉంది? ఏ గంగమ్మ మంగమ్మ ఎల్లమ్మ పుల్లమ్మ పాపమ్మ సుబ్బమ్మ అందరూ కాస్త బయటకు రండి. నా మొగుడు నాకు నగలు పెట్టాడు చూసారా? ఏమిటి ఇది? తిరణాల్లో అమ్మోరికేసినట్టు ఒంటి నిండా ఇన్ని నగలేసుకున్నావు. ఏమే ఇవన్నీ నిజంగా నీ మొగుడే చేయించాడా లేక మీ నాన్న చేయించాడా? ఇన్ని నగలు చేయించడానికి మా నాన్నకి స్తోమతేది? ఇవన్నీ మీ అక్క నగలు. ఇక మీదట నువ్వే వేసుకొని నా మొగుడు ఎంతో ముచ్చటపడి వేశాడు. ఏమే ఇక్కడ నుంచి దొంగ చూపు చూడటం దేనికే? వాకిట్లోకి వెళ్ళి దగ్గర నుంచే చూసిరా పో. నాకేం మానం మర్యాద సిగ్గు సెరవు ఏమీ లేవనుకుంటున్నారా? మీకు స్తోమత లేదని వాకిట నుంచి దండారా వేస్తుందే, నన్ను వెళ్ళి దాన్ని చూడమంటారా? నీకు అసలు బొత్తిగా బుద్ధి లేనట్లుందే. ఇప్పుడు నువ్వు నేను చూడాలనే కదా అది వాకిట్లో నుంచి అంతలా మాట్లాడుతోంది. నువ్వు వెళ్ళి చూడకపోయావో పొద్దు కూకినా సరే వాకిట్లోంచి వెళ్ళదు. పో వెళ్ళి చూసిరా పో. దేనికైనా పెట్టి ప్రమీల, సరే వస్తా. ప్రమీల త్వరగా నువ్వు ఇంటికెళ్ళి లచ్చి రుక్కు ఎవరైనా సరే దిష్టి తీయమని చెప్పు. నా కళ్ళే పడేలా ఉన్నాయి. నీ మొగుడుతో 30 సంవత్సరాలుగా కాపురం చేస్తున్నావు. ఏమనుభవించావు? నా మొగుడు చూసావా, 3 వారాల్లో నన్ను బంగారంలో ముంచేశాడు. ఏమైతే అమ్మా, నువ్వు సంతోషంగా ఉంటే చాలు. ఎక్కడైనా ఉలుకు పలుకు లేదు. బయటికి రావడానికి సిగ్గుపడి పెళ్ళాన్ని పంపించాడా? చాలేవే, ఇక్కడే కబుర్లు చెప్తుంటే పొద్దు కూకుతుంది. ఇంకో 4 గంటలకు పో. వెళ్లకుండా మరి ఇక్కడే ఉండిపోతానా? నాకు ఇల్లు వాకిలి బిడ్డ పాప మొగుడు గిగుడు అంతా ఉన్నారు. పొద్దు కూకేదాకా మా ఇంటి వాకిట్లో ఇలాగే కూర్చొని ఉంటాను. కొట్టుకు వెళ్లే సాకుతో ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి. చూస్తే మీ ఆయనకి చలి జ్వరం వచ్చినా వస్తుంది. ఎందుకైనా మంచిది మందులన్నీ తెచ్చిపెట్టుకో. వెళ్ళా మరి, వస్తా. అమ్మా అమ్మా 10 పైసలు వెళ్ళి మింగేశాడే. ఏంట్రా ఏమైంది? ఏమైందిరా? 2 పిల్లలు ఒక పిల్ల మింగేశాడు. ఉమ్మయ్యమ్మ ఉమ్మయ్ ఉమ్మయ్యమ్మ. ఆను ఆనమ్మా ఆను బాబు ఆను ఆను. దరిద్ర పిరుగు. మంగమ్మా, ఏ మంగమ్మ, బాబుని తీసురా. ఏమిటి గుడ్లు మెట్టుకొస్తావు? తీసురా. వాళ్ళ పిల్లని వాళ్ళు అడుగుతున్నారు. నాకు నా మొగుడికి లక్ష ఉంటాయి. అందుకని నువ్వు పిల్లల్ని తీసుకొస్తావా? సాయంకాలం దాకా నా దగ్గర ఉంటాడు. ఆయన వచ్చే వాళ్ళకి వచ్చి తీసుకెళ్ళు. అడిగితే నీ దగ్గర ఉన్నాడని చెప్పు. నేను తీసుకెళ్ళాను అది ఇదేని వాగేవో మరి అది దక్క తెలుసుకో. ఊరుకోరా నాన్న, ఊరుకో. నేనుండగా నువ్వెందుకురా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి? నేనేమన్నా నేను చూసుకోనా నాన్న? నువ్వే నాకు పెద్ద కొడుకు అనుకో. నేను నిన్ను షిప్ నడపడానికి లేదా రైలు నడపడానికి కనీసం విమానం నడపడానికి ఇటువంటి పెద్ద ఉద్యోగాలకి పంపుతాను. మీ బాబు అసలైన జిడ్డు మొహం. నువ్వు త్వరగా పెద్దవాడివై మీ బాబుకు బుద్ధి చెప్పాలి. ఏ జో అచ్యుతానంద జో జో ముకుంద. మధ్యాహ్నం వేరే పలక కొనుక్కో. ఏమైందండి?
ఉదయం కూడా బాగానే ఉన్నాడు, ఏమైంది ఇప్పుడు? అయ్యో, నాకేం తెలియదండి. అన్నం తినిపిద్దామని మంగమ్మ ఇంటి తెరిచి తీసుకొచ్చాను. వచ్చే దావలోనే ఇలా జరిగింది. మంగమ్మ దగ్గర నుంచి ఎందుకు తెచ్చావాడిని? నాకు తెలుసు నువ్వే ఏదో చేసావు నా బిడ్డకి. మీ గొడవలు తర్వాత చూసుకోవచ్చు, ముందు కుర్రాడికి ఏం పెట్టారో అది చెప్పండి. నాకేం తెలియదండి. నేను స్కూల్లో ఉండగా వీళ్ళంతా రావడం చూసి పరిగెత్తుకొచ్చాను. ఏదన్నా కుర్రాడికి ఇచ్చుంటే చెప్పి చావే. ఏమిటి అలా పరిగెత్తున్నారు? మేస్లార్ పిల్లలు కదా అయిందంట. అయ్యో వాడిని చూస్తుంటే భయంగా ఉంది, కొంచెం తొందరగా చూడండి. మాస్టర్ మీరేం భయపడకండి, పిల్లాడికి ఏం కాదు. లేదు టీచర్, దీని గురించి మీకు తెలియదు. ఆ రోజు అబద్ధం సాక్ష్యం చెప్పి పసిపెట్టని దాటింది. అప్పుడే అనుకున్నా నా బిడ్డకి ఏదో కీడు జరుగుతుందని. నా పిల్లాడి పాలిటీ శనిలాగా దాపురించింది టీచర్, శనిలాగా. పూని కంటే మహాపాపం పిల్లాన్ని దాటం, అది కూడా నీకు తెలియపోయిందా? ఎంతైనా ఆడ కూతురు కలిసి ఆసం పనికిరాదు. ఏం తల్లి నీ ఆకతాయితనానికి పచ్చిపెట్టి ప్రాణాలే బలివ్వాలమ్మా? నా ఉమాసాలు మోసుకంటేనే తెలిసేది, దీనికేం తెలుస్తుంది? నేను అబద్ధం చెప్పి పిల్లోడిని దాటం తప్పే, అందుకు నువ్వు నాకే శిక్ష అయినా విధించు, కానీ నా బిడ్డను మాత్రం ఏం చేయొద్దు. పాపాత్మురాలా, ఏవే నువ్వు అబద్ధం చెప్పి పిల్లాన్ని దాటావా? నిన్ను గొంతు తీసి చంపేస్తా. అసలే కుర్రాడు ప్రమాద పరిస్థితిలో ఉంటే మధ్యలో నీ కూడా వెంటాయా? ప్రమీల ఆగతాయితనంగా కుర్రాడికి కింద వదిలేసి ఉంటుంది. కుర్రాడు ఏదైనా మింగేసి ఉంటాడు. ఎందుకైనా మంచిది గొంతు పరీక్షించండి. అదృష్టం బెళ్ళ కింద పడింది. నీ ఆయుష్ గట్టిదిరా, నీకింకేం భయం లేదురా. ఈశ్వరా. రాజా, అన్నీ సర్దుకుపోయాయి. అమ్మా, కుర్రాన్ని భద్రంగా చూసుకోమ్మా. నేను అనుకున్నట్టే జరిగింది. దీని ఆగతాయితనం వల్లే పిల్లాడు 10 పైసలు మింగాడు. అవునా? అవునవును, దానికి ఎప్పుడు ఆగతాయితనమే. దీని వల్ల ఊరు పంచాయతీకే చెడ్డ పేరు వచ్చింది. ఊరు పెద్ద ఆయన కూతురు అని అది చెప్పిందంతా నమ్మాను చూడు, అది మన తప్పు. మీరు తెచ్చుకోలేదు మాస్టర్, ఈ మాత్రానికేనా? ఇలా చూడండి, ఆ రోజు మీరు నా కాళ్ళు పట్టుకున్నారు కనుక మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. కానీ ఇప్పుడు నా బిడ్డకి ఇదే హాని తలపెట్టింది. ఇక మీద దీంతో కాపురం చేయడానికి సిద్ధంగా లేను. దయచేసి మీకు మనస్సాక్షి అంటూ ఉంటే మీ అమ్మాయిని మీ ఇంట్లోనే పెట్టుకోండి. సార్ సార్, దయచేసి నా మాట వినండి సార్. ఒక చిన్న తప్పు కోసం అమ్మాయికి ఇంత పెద్ద శిక్ష వేయకండి సార్. ప్లీజ్ టేక్ ఇట్ ఈజీ సార్.